మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే కొద్దిపాటి అపశృతి చోటు చేసుకుంటుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏమిటంటే ప్రముఖ సినీ నటుడు కమిడియన్ అయినటువంటి సప్తగిరి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి ఆర్విటి బాబులు అమ్మవారి శిరస్సు పైన పుష్పాలు చల్లాలనే ఉద్దేశంతో హెలికాప్టర్ను తీసుకొచ్చారు. అయితే హెలికాప్టర్ను తీసుకొచ్చిన తర్వాత నిబంధనలు పాటించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏమిటంటే నిర్ణీత ఎత్తు నుంచి మాత్రమే పుష్పాలు చల్లాల్సి ఉంటుందని, పుష్పాలు చల్లడం వల్ల దుమ్ము ధూళి పైకి ఎగిసి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్ హౌస్లన్నీ నేలకున్నాయి. వీటితో పాటు 2 విద్యుత్ స్తంభాలు కిందికి పడిపోయాయి. ఆ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో కింద స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఇంకేదైనా అయినంటే చాలా ప్రమాదం సంభవించేది. అయితే వారు పుష్పాలు చల్లడం మంచిదే, అయితే వాటికి సంబంధించిన నిబంధనలు పాటించాలని భక్తులు అంటున్నారు. ఇటువంటి చర్యలు చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ సంబంధిత అధికారులు కానీ తగు చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి ఇబ్బందులు కడిగి ఉండేవి కాదని వాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా ఈ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి ఈ వైపు అంటే మన వెంకటేశ్వర స్వామి గుడి వైపు అత్యధిక ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది. దాదాపు 1 గంట నుండి 2 గంటల పాటు ట్రాఫిక్ తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పుంగనూరు గంగమ్మ జాతరలో ఎక్కువ ఈ హెలికాప్టర్ వల్ల ఇబ్బందులు పడ్డారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాం. పుంగనూరు గంగమ్మ జాతరకి మేము ఫ్యామిలీతో వచ్చినాము. రావడంలోనే హెలికాప్టర్ పైనింటి పూలు చల్లినారు. చల్లిన వెంటనే గాలి ఉధృతంగా రావడం వల్ల భక్తులు ఫోన్మాలు పడిపోయినాయి, అక్కడున్న సేమయాన్ని పడిపోయినాయి. భక్తులు స్వల్ప గాయాలతో ఇబ్బందులు పడినారు. మేము చూసి భయపడంతో చూసుకొని పరిగెత్తి వెళ్ళిపోయినాం.